మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు వచ్చాయనగానే చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం చాలా మంది భయపడుతూ బతుకుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే తమ తమ ఇండ్లలో నుంచి అంటే మనకి స్వగృహాలకు వెళ్ళాలి, దాంతోపాటు బంధువుల ఇంట్లోకి వెళ్ళాలి, లేకపోతే నానమ్మలు అమ్మమ్మల ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది వల్ల ఆనందంగా వెళ్తూ ఉన్నారు. దాంతోపాటు చాలామంది భయపడతా ఉన్నారు. సో దొంగలు ఉన్నారు, జాగ్రత్తగా అని చెప్పడం కన్నా దొంగలు పడతారు జాగ్రత్తగా అని చెప్పడం ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. ఎందుకు ఈ మాట అన్నామంటే తెలంగాణ పోలీస్ శాఖ నుంచి కొన్ని మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం జరిగింది. పోలీసులు అంటే ఏదైతే మనకి జిల్లాల వారీగా ఉన్న పోలీస్ బాస్లకైతే ఉన్నతాధికారులు అయితే కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఎవరైతే మనకి ఎక్కడెక్కడి నుంచి మనకి మన స్వగృహాలకైతే వస్తూ ఉంటాం, ఆ టైంలో ఎవరైతే మనకి తాళాలు వేసిన ఇంట్లోనే టార్గెట్ చేస్తున్న కొంతమంది దొంగల ముఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ తాళం వేసిన ఇల్లు కనబడ్డాయంటే కథమే. ఎందుకంటే తాళం వేసిన ఇళ్ళని చూసిన తర్వాత వాళ్ళు దొంగతనం చేసుకోవాలి, దోచుకొని వెళ్ళిపోవాలి అనే ఒక అంతిమ లక్ష్యంతోనైతే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే ఈ సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలో కూడా ఏదైతే మనకి ఆల్రెడీ ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. 1 టౌన్ సిఐ అయినటువంటి రఘుపతి గారు కూడా కొన్ని గైడ్లైన్స్ ఏవైతే మనకి కొంత హెచ్చరించడం అయితే జరిగింది. ఎవరైతే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం వెళ్ళే వాళ్ళు, ఇంట్లోకి తాళాలు వేసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏంది ఆ సూచనలు అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు. సో తాళం వేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో నమ్మకస్తులకి మీరు చెప్పండి. సో మేము పలానా డేట్కి వరకు మేము వెళ్తా ఉన్నాం, మేము పలానా విలేజ్కి మేము వెళ్తా ఉన్నాము అని చెప్పేసి మీ నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వేయండి. దాంతోపాటు మీ ఇంటితో పాటు మా ఇంటిని కూడా ఒక్కసారి చూస్తూ ఉండండి అని చెప్పేసి చెప్పడం ఒక ఎత్తు. దాంతోపాటు అదే నియర్ బై అంటే మనము నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వినాయక్ నగర్లో నేను ఉంటున్నాను అనుకోండి. సో దాంట్లో వినాయక్ నగర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో 4th టౌన్ ప్రామిసెస్కి వస్తుంది. కాబట్టి నేను అక్కడ ఏదైతే 4th టౌన్కి వెళ్ళి అక్కడ మనకు సంబంధించిన మొబైల్ నెంబరు, దాంతోపాటు మన లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా రాసేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే పెట్రోలింగ్లో భాగంగా వాళ్ళు వచ్చి ఒక్కసారి పోలీస్ అన్నలు అటు వచ్చినప్పుడు మీ ఇంటి పైన కూడా ఒక కన్నేసి ఉంచుతారు అనేది సెకండ్ పాయింట్. దీంట్లో ఇంకొకటి మూడో పాయింట్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఒక ఫోకస్ చేయాలా, ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందని చెప్పుకోవాలి. సో ఏంది అని అంటే ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా నిఘా అనేది పెట్టుకోవాలని చెప్పేసి పోలీస్ ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సంక్రాంతి సెలవుల్ని చాలామంది టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో కొంతమంది దొంగల ముఠాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోనైతే విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో మీతో పాటు తీసుకొని వెళ్ళడం చాలా ఉత్తమం అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు లేదు అనుకుంటే మీ బ్యాంక్ లాకర్స్లలో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ట్రావెలింగ్లో భాగంగా కూడా మనం చాలా వరకు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ట్రైన్లలో కావచ్చు, బస్సులలో చైన్ స్నాచింగ్లు కావచ్చు, లేకపోతే దొంగల ముఠాలు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఆ దొంగతనాలు ఎక్కడంటే అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మీ బంగారం, మీ నగదు ఏదైతే ఉందో మీ సంబంధిత బ్యాంకులోకి వెళ్ళి అక్కడ మీ లాకర్స్లలో పెట్టుకుంటే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సంక్రాంతి సెలవుల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఏదైతే ఇట్లాంటి దొంగలు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని ఏమైనా మీకు కనిపిస్తే కూడా ఖచ్చితంగా డయల్ 100 కాల్ చేయండి, వచ్చి మేము వాళ్ళ అంతు చూస్తామని చెప్పేసి పోలీస్ ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది వీళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తితో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.